నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా స్వీట్స్, పూల బొకేల షాపుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కాకినాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. సంవత్సరం వేడుకలు అప్పుడే మొదలైనట్టు కనబడుతున్నాయి. రేపు నూతన సంవత్సరం కావడంతో అదే ప్రజలందరూ అయితే స్వీట్ స్టాలు, అదే బేకరీ ఐటమ్ దగ్గర అయితే బారులు తీరారు. ఈ ప్రాంతంలో అయితే సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం కాకినాడ భానుగుడి సెంటర్లో ఉన్నాం. చూస్తున్నాం అసలు నూతన సంవత్సరంలో గిఫ్ట్ ఇచ్చేసి ఈసారి వినూత్న పద్ధతుల్లో అయితే డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొచ్చారు. డ్రై ఫ్రూట్స్ని ఒక గిఫ్ట్ రూపంలో అందంగా అలంకరణ చేసి అయితే ఇస్తారు. ఈ రూపంలో అయితే గిఫ్ట్ ఇచ్చే విధంగా అయితే తయారు చేశారు. గతంతో పోలిస్తే అయితే విభిన్నంగా వెళ్తున్నారు ప్రజలు. ఒక సంవత్సరం అయితే గతంలో ఓన్లీ స్వీట్ బాక్స్ తోటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేవారు. ఇప్పుడు కొంతపాటు బుక్కేలు షాపు కూడా ఒక సందర్భ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం కాకినాడ భానుగుడి సెంటర్లో ఉన్న ఒక స్వీట్స్ దుకాణం దగ్గర ఉన్నాం. ఈ దుకాణం దగ్గర చూడొచ్చు వెరైటీగా అయితే వెరైటీ వస్తువులతో అయితే మొదలైందని చెప్పి మనకు తెలుస్తుంది. అసలు ఏ విధంగా ఉంది సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు, అసలు గతంతో పోలిస్తే వ్యాపారాలు ఏ విధంగా ఉన్న అంశంతో తెలుసుకోవడానికి అయితే మనతోటి అభిరుచి స్వీట్స్ అధినేత శ్రీని గారు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది గత సంవత్సరంతో పోటీ సంవత్సరం ఎలా ఉంది? న్యూ ఇయర్ కొంచెం ఇప్పుడు మట్టికి స్లోగానే నడుస్తుందండి. అది గత సంవత్సరానికంటే కూడా అలా స్లోగానే కనిపిస్తుంది. ఇది ఏ విధంగా అనేది చెప్పలేకపోతున్నాం, కానీ స్లోగానే ఉంది సార్. స్వీట్స్ అసలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఏ ఎక్కువ వెళ్తున్నాయి అంటే మిక్సింగ్ స్వీట్స్ ఎక్కువ వెళ్తున్నాయి సార్. కోవా ఐటమ్స్లో మిక్సింగ్ స్వీట్ వెళ్తున్నాయి. గిఫ్టింగ్ అయితే మన గిఫ్ట్ ప్యాక్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి, అవి కూడా పర్వాలేదండి. ప్రతి సంవత్సరం నూతన స్వీట్ ఏదో పెడుతూ ఉంటారు కదా, ఈ సంవత్సరం ఏమన్నా నూతన స్వీట్ ఏమైనా రెడీ చేశారా? ప్రతి సంవత్సరం కొత్త వెరైటీస్లు పెట్టామంటే అందులోనే ఎక్కువ మిక్సింగ్ స్వీట్స్ వెళ్తున్నాయండి. కొత్త గిఫ్టింగ్ కూడా మనం బాగా అరేంజ్ చేస్తాం సార్. ఈ టైప్ ఆఫ్ గిఫ్టింగ్ కూడా వెళ్తున్నాయి. ఇలా గిఫ్ట్ ప్రైస్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి అనమాట. ఓకే, ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా గిఫ్ట్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మన బాగానే వెళ్తున్నాయి. అంటే కొత్తగా లేటెస్ట్గా తయారు చేసిన ప్యాక్స్ అండి ఇవన్నీ కూడా. అవును సార్, అవును సార్. అంటే ఇప్పుడు నూతన సంవత్సరం అనగానే ఎక్కువ స్వీట్స్ ఇవన్నీ వేస్తారు. మీరు సరికొత్తగా ఈసారి డ్రై ఫ్రూట్ తీసుకొచ్చారు. స్వీట్ గిఫ్ట్ ప్యాక్స్ అరేంజ్ చేస్తాం సార్. కేక్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ కేక్స్ కూడా బాగానే వెళ్తున్నాయండి. న్యూ ఇయర్ కేక్స్ కూడా బాగానే ఉంది సార్. కేక్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ మూడు కూడా వెళ్తున్నాయి సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒకటి చెప్తున్నారు, కెమికల్స్ రంగులు యూజ్ చేయడం వల్ల ఆరోగ్యం పడుతున్నాయి. మీరు అలాంటివైనా యూజ్ చేస్తున్నారా లేదా ప్లెయిన్ వాడుతున్నారా? మీ ప్లెయిన్ ఏదైనా సరే కలర్ చాలా తక్కువ ఐటమ్స్ అండి. ప్లెయిన్ వెరైటీసే మేము ఎక్కువ ప్రిఫర్ చేసింది సార్ కస్టమర్కి అన్నీ కూడా. ఎందుకంటే కస్టమర్ ఆరోగ్య రీత్యా మాకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా మాకు చెప్తారు. ఆ నామ్స్ ప్రకారంగానే మనం తయారు చేస్తున్నాం సార్. పోస్తే ఈ సంవత్సరం కొద్దిగా మందకొడిగా ఉన్నప్పటికీ కూడా అదే టైం కొద్ది పుంజుకుంటే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అదే ఈ సంవత్సరం వినూత్నంగా అయితే డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాకేజ్ కూడా అరేంజ్ చేసామని చెప్తున్నారు. అలాగే ప్రజల ఆరోగ్య రీత్యా ఎటువంటి కలర్స్ లేకుండా అయితే అటు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇతర అధికారుల ఆదేశాల అనుగుణంగానే స్వీట్స్ తయారు చేయడం కూడా జరుగుతుందని చెప్పి అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది కాకినాడ నుంచి న్యూ ఇయర్ సంబంధించి తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM TV, కాకినాడ.